కంటోన్మెంట్ బై ఎలక్షన్ అభ్యర్థిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రేసులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొప్పు భాష, ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ రాములు, మన్నె శ్రీనివాస్, వంశీ తిలక్ ఉన్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కంటోన్మెంట్ కోసం కొప్పు భాష గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్ అడిగిన కొప్పు భాషకు టికెట్ ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఉండడంతో పార్టీకి కలిసి వస్తుందంటున్నారు కమలం నేతలు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కంటోన్మెంట్ పై బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తోంది? ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఈ మధ్యన షెడ్యూల్ కూడా వచ్చింది. సో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిపై భారతీయ జనతా పార్టీ కసరత్తు కూడా చేస్తుంది. అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై గత కొన్ని రోజుల నుంచి కూడా కసరత్తు జరుగుతుంది. అయితే చాలామంది పోటీ పడుతున్నారు, తమకే టికెట్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో మెయిన్గా కొప్పు భాష ఉన్నాడు. మాజీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. సో కొప్పు భాష ఇప్పటికే బండి సంజయ్, అట్లనే ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ తివారీని కూడా కలిశారు. సో తనకు టికెట్ ఇవ్వాలన్నటువంటి విషయాన్ని బీజేపీ పెద్దల ముందు పెట్టారు. ఇక మరోవైపు ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే మన్నె శ్రీనివాస్ అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నేత మన్నె శ్రీనివాస్ కూడా టికెట్ ఇవ్వాలంటున్నారు. అట్లనే వంశీ తిలక్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. సో మొత్తానికి మనకు తెలిసినటువంటి సమాచారం 4-5 టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా మరికొంతమంది లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్కు టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. 2018లో కూడా ఆయన పోటీ చేశారు. అట్లనే మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. వాస్తవానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది. దాదాపుగా 42,000 ఓట్లు వచ్చాయి. 34% మేర ఓటు సాధించుకుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇప్పుడు కంటోన్మెంట్ గెలిచే సీటుగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి బలమైనటువంటి అభ్యర్థి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొప్పు భాష ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గతంలో టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు, ఇబ్రహీంపట్నం టికెట్ కోసం, కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో అనేది చూడాలి. ఇక మరోవైపు శ్రీ గణేష్ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు టికెట్ కూడా ఖరారైంది. ఇక సాయన్న ఫ్యామిలీకే మరో కుమార్తెకు కూడా టికెట్ దాదాపుగా కేసీఆర్ ఖరారు చేసినట్టుగా తెలిసింది. కాబట్టి కాంగ్రెస్ అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ 2 టికెట్లు కూడా దాదాపు ఖరారు అయిపోయి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. కొంతమంది నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొప్పు భాష పేరైతే ఎక్కువగా వినపడుతుంది. ఆయన కోసం ముఖ్యంగా ఎస్సీ మోర్చాకు సంబంధించి, అట్లనే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొప్పు భాషకు టికెట్ ఇవ్వాలన్నటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక ఇందాక మనం చెప్పినట్టుగా స్రవంతి, భారతీయ జనతా పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 42,000 ఓట్లు సాధించింది. అట్లనే 34% మేర ఓట్లు వచ్చాయి. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఒక బలమైనటువంటి అభ్యర్థిని చూసి అక్కడ నిలబెడితే అవకాశాలు ఉంటాయనేది చెప్తున్నారు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంది. సో ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొంత ఈ బీజేపీకి అట్లనే కాంగ్రెస్కి ఈ 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి చూడాలి, మనకు ఎన్నికలు వస్తే కానీ ఇక టికెట్లు ఇచ్చి ఇదంతా ఫైనల్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ టికెట్ల విషయంలో ముఖ్యంగా ఇందులో ఎస్సీలో మాలకి ఇవ్వాలా, మాదిగకి ఇవ్వాలా అనే దాని మీద కూడా భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. లక్ష్మణ్ నేతృత్వంలో కొంతమంది నాయకులు ఈ అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టుగా తెలిసింది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, స్థానికులు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఏమనుకుంటున్నారు, కేడర్ ఏమనుకుంటుంది, ఇట్లాంటి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గతంలో 2000 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎవరెవరు పోటీకి ఆసక్తి
ఉన్నారు అని ఒక లిస్టు కూడా తీసుకుంది. సో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలకైతే తీసుకోలేదు కానీ అసెంబ్లీ ఎన్నికలకు తీసుకున్నారు. అట్లనే ఇప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అభిప్రాయ సేకరణ బట్టి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ఒక కసరత్తు జరుగుతుంది. 4 నుంచి 5 అభ్యర్థులు అయితే మేము పోటీకి రెడీ అంటున్నారు. ఇందాక మనం చెప్పినట్టుగా కొప్పు భాష కావచ్చు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు కానీ, తర్వాత మన్నె శ్రీనివాస్ కానీ, తర్వాత వంశీ తిలక్ కానీ, మిగతా కొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా టికెట్ కోసం అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఫైనల్గా కొప్పు భాష తీవ్రస్థాయిలో ఒత్తిడి వేస్తున్నారు. మిగతా ఎస్సీ అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కొప్పు భాషకి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అట్లనే జాతీయ నాయకత్వం ఎవరి పేరు ఖరారు చేస్తుంది అనేది మనకు ఒక 3-4 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 17 టికెట్లను ఎంపీ టికెట్లను ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తుంది పార్లమెంటుకు ఎన్నికలకు సంబంధించి. మరి కంటోన్మెంట్ అభ్యర్థి మీద అభిప్రాయ సేకరణ ఇవన్నీ కూడా తీసుకొని ఈ 4-5 రోజుల్లోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోలేదనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. సో